రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి విషయంలో వేణుస్వామి గారు ఒక బాంబు పేల్చారు. సో ఆయన గురించి అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది రాజకీయ నాయకులు, ఇంకొంతమంది సినిమా ప్రముఖులు, ఇంకొంతమంది ప్రముఖుల జాతకాలు చెప్తూ మంచి ఫేమ్ని సంపాదించాడు. సో ఆయనకున్నటువంటి ఫేమ్ని ఆయన కొంత మేరకు మంచిగా వాడుకుంటే, ఇంకొంత మేర అందరికి కూడా నెగిటివ్గా పోర్ట్రేట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా తను ఎవరి గురించి అయితే జాతకాలు చెప్పారో, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకొంతమంది సినిమా ప్రముఖులు కావచ్చు. సో అందులో ఒకటి రెండు నిజమయ్యాయి. ఇంకా ఆ తర్వాత అరే వేణుస్వామి చెప్పింది ఖచ్చితంగా నిజమవుతుంది, చెప్పింది చెప్పినట్టు అవుతుంది అని చెప్పేసి చాలా మంది కూడా అట్రాక్ట్ అవ్వడం, సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేయడం, ఇంకా అది మంచి ఫేమ్ అనేది వేణుస్వామి గారికి వచ్చింది. ఆ తర్వాత ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారని చెప్పేసి, పరిహారాలు చేస్తారని చెప్పేసి ఇంకా ఫేమ్ వచ్చేసింది. సో అట్లా రెండు మూడు నిజాలు అయ్యేసరికి అందరూ కూడా నమ్మారు. సో ఆ తర్వాత ఇటు ఏపీ తెలంగాణ ఎలక్షన్ల విషయంలో కావచ్చు, ఇంకొన్ని సినిమాల విషయంలో కావచ్చు, సినిమా ప్రముఖుల విషయాల్లో కావచ్చు, ఇంకా ఆయన చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగాయి. ఇంకా అప్పటి నుంచి విపరీతమైనటువంటి ట్రోలింగ్కి వేణుస్వామి గారు గురయ్యారు. ముఖ్యంగా సమంత నాగచైతన్య విషయంలో ఆయన ఏదైతే మాటలు మాట్లాడారో, సో అదంతా జరిగిపోయింది. ఓకే, ఇంకా నాగచైతన్య శోభిత రెండో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మాట్లాడిన మాటలు ఇంకా అందరినీ కూడా చాలా ఇరిటేషన్కి గురి చేశాయి. అప్పుడు కొంతమంది మహిళా మండలికి సంబంధించిన వాళ్ళు కేసులు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత మళ్ళీ బయటికి రావడం, ఆయన అందరికి కూడా మీడియా సభాముఖంగా చెప్తూ అండ్ ఇక మీదట నేను ఏ ఒక్కరి జాతకాలు కూడా చెప్పను, అండ్ సెలబ్రిటీస్ కావచ్చు, ప్రముఖులు కావచ్చు, అండ్ ఈ విధంగా చెప్పాడు. కానీ మళ్ళీ 2-3 రోజులకే మళ్ళీ ఆయన రొటీన్ స్టార్ట్ చేసేసాడు. మళ్ళీ వేలు పెడుతూ వచ్చాడు సెలబ్రిటీస్ విషయంలో. సో ఇప్పుడు ఏంటంటే రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అని చెప్పేసి రీసెంట్గా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అదే కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో వేణుస్వామి గారు మాట్లాడిన ఒక వీడియో మళ్ళీ ట్రెండ్ అవుతుంది. అది ఇప్పటి వీడియో కాదు, గతంలో ఎప్పుడో మాట్లాడిన వీడియో. అయితే వీళ్ళిద్దరి గురించి ఇప్పుడనే కాదు, చాలా రోజుల నుంచి కూడా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఒకానొక సమయంలో ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు వేణుస్వామి గారు ఏం చెప్పారంటే, విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు మాత్రం ఖచ్చితంగా తప్పవు, మనస్పర్ధలు కూడా వస్తాయి, ఫ్యూచర్లో విడిపోయే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి అయితే బాంబు పేల్చేశాడు. అదేవిధంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే కొంతమేర తగ్గుతుండొచ్చు, బట్ శాశ్వతంగా తగ్గుతాయని కూడా చెప్పలేము అనే విధంగా వీళ్ళిద్దరి పెళ్లి విషయంలో మాత్రం వేణుస్వామి గారు మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, ఫిబ్రవరిలో పెళ్లి కూడా జరగబోతుందని చెప్పేసి న్యూస్ వైరల్ అవుతుంది. కాబట్టి ఈ క్రమంలోనే వేణుస్వామి గారు వీళ్ళ గురించి మాట్లాడిన వీడియో ఒకటి మళ్ళీ ట్రెండ్ అవుతూ వస్తుంది.